హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాస్ రూమ్ టు కిచెన్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. హాలిడేస్ అప్పుడే అయిపోయినాయా అనిపిస్తుంది. ఇచ్చింది 1 వీక్ అయినా సరే వెంటనే అయిపోయినాయి. నేను ఇప్పుడు మీకు మా పాత ఇల్లు చూపిస్తాను, మా ఊరంతా చూపిస్తాను ఎంత బాగుండిద్దో. అసలు ఎంత పచ్చదనం ఉంటుందంటే ఇక్కడ వచ్చేసరికి ఇది కాలువ అండి. కాలువ పైకి వచ్చేసరికి గోదావరి, ఇప్పుడు కనిపించేదంతా గోదావరి. బాగా పొంగుతుంది గోదావరి, అప్పుడే వస్తుంది కొత్త నీరు అనేది. చూడండి, కింద వచ్చేసరికి కాలువ, అటు పక్కన మా పాతిల్లు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ గోదావరి దగ్గర శివయ్యని ఏర్పాటు చేశారు. శివయ్య ఉంటాడు, చాలా బాగుంటుంది. ఇక్కడ అభిషేకం మనం ఓన్గా చేసుకోవచ్చు. అలా వచ్చేసరికి నేను చిన్నప్పుడు ఇక్కడ బాగా స్విమ్ చేసేదాన్ని ఇందులో. అది వచ్చింది నాకు, అది చూడగానే మా డాడీని ఆపమన్నాను. డాడీ ఒకసారి ఆపండి అంటే ఆపారు. కాసేపు అందులో నేను మావాడు సరదాగా ఆడుకున్నాం. కానీ భలే ఉండేదండి అసలు చిన్నప్పుడు రోజు. మళ్ళీ రమ్మన్నా రావు అసలు ఆ రోజులు అనేవి. అసలు నిజంగా అది చూడగానే నాకు అంతా నేను మా తమ్ముడు చేసిన ఆటలు అన్నీ బాగా గుర్తుకొచ్చినాయి. మా వాడిని దిగమంటే భయపడ్డాడు, కానీ అట్లా ధైర్యం చేసాడు. బాగా అసలు చాలా బాగా హ్యాపీ అనిపించింది. అలా కొంచెం నేచర్ని మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. చాలా డేస్కి ఆఫ్టర్ 4 months తర్వాత కదా నేను వెళ్ళి మంచిగా గ్రీనరీ అంతా ఎంజాయ్ చేశాను. చూడండి, అటుపక్క ఇటుపక్కన కాలువ ఉంది, మధ్యలో వేయం చూడండి. ఈ పువ్వులు నేను ఎప్పుడు చూసినా అసలు దారంట మంచి భలే పోస్తాయండి. అసలు మనం మనంతటి వేస్తే అవి రావు. అవి చూడండి ఎంత పచ్చగా ఎంత బాగున్నాయో తెలుసా. దారి మొత్తం అవే ఉన్నాయి పువ్వులు. భలే బాగున్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి. సరదాగా అలా జడలో పెట్టుకున్నా, చాలా బాగున్నాయి చూడడానికి. ఆ పైన వచ్చేసరికి గోదావరి, ఇది కాలువ. ఇలా వచ్చేస్తే మా పాతిల్లు చాలా బాగుంటుంది. చుట్టూ అంతా గ్రీనరీ, తోటలు, అరటి తోటలు, మామిడి తోటలు, కొబ్బరి తోట అన్నీ ఉంటాయి. చుట్టూ అంతా గ్రీనరీ ఉండి పొలం వచ్చేసరికి ఉంటుంది. మా ఇల్లు ఎలా ఉంటుందంటే ఒక సపరేట్గా ఉంటుంది, ఊరికి మాకు సపరేట్గా ఉంటుంది. ఒక 4 houses మాత్రమే ఉంటాయి మా ఇల్లులో. ఇది మా చిన్నప్పుడు నేను 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. ఇదంతా మా ఇల్లు, పాతిల్లు. ఒకసారి చూడండి ఎంత బాగుంటుంది అసలు. ఇప్పుడు ఇంకేది మేము వాడట్లేదు, ఇంకా ఇక్కడ మా డాడీ గేదెలని కట్టేసి ఉంచుతున్నారు. మేము వేరే చోట ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయాము, కానీ వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటాను. నా మెమొరీస్ అన్నీ ఇక్కడ, నేను అంతా పెరిగింది ఇక్కడే కదా, మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. చాలా బాగుంటుందండి ఇల్లు వచ్చేసరికి. ఎంత గ్రీనరీగా ఉంటుందంటే ఎంత చల్లగా ఉంటుందో. ఎంత సమ్మర్ అయినా భలే బాగుంటుందండి, చాలా చల్లగా ఉంటుంది. ఇలా వచ్చేసరికి మా తాతగారి అమ్మమ్మ వచ్చేసరికి జ్ఞాపకంగా తాతగారిది విగ్రహం ఇక్కడ కట్టించుకున్నారు గుర్తుగా. ఇంకొంచెం అటుపక్క వెళ్తే ఇంకో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇలా ఒక 4 houses మాత్రమే ఉంటాయి. ఇలా అయితే మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్ వేసుకెళ్ళండి, సపోర్ట్ చేయండి.